రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, మాస్లైన్, ఈ పార్టీలు ప్రజా పొంద వాళ్ళందరినీ కూడా కావాలనే ఉద్దేశంతో మరి ఇవాళ పోలీసు వారు తీసుకుపోయి మరి అరెస్ట్ చేయడం జరిగింది, నిర్బంధించడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. ఇది అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. అట్లా చేయటం వల్ల మునుముందు ఇంకా ఏది జరిగినా కూడా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతాయనేది మేము సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ తరఫున దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక నుంచి ఇట్లాంటి ఏది జరిగినా కూడా, ఏ ఒక్కరికి జరిగినా, ఏ పొలిటికల్ పార్టీల వాళ్ళకి జరిగినా, ఏ గ్రామంలో ఏ ఒక్క వ్యక్తికి జరిగినా కూడా దాన్ని గ్రామంగా మేమందరం కూడా ఎదుర్కొని ఇట్లాంటి ఈ గ్రామంలో జరగకుండా మరి పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా వివిధ పార్టీల నాయకులు అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం. సంవత్సరంలో బయ్యారం గ్రామానికి చౌదరి మైనింగ్ కంపెనీ వాళ్ళు 1800 గజాల స్థలాన్ని డొనేట్ చేయకపోవడము, ఇచ్చిపోవడం అనేటువంటి జరిగింది. తిరిగి 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యేసు, హరిరాము, తర్వాత రెవెన్యూ ఉద్యోగి అయినటువంటి శ్రీరామ్ తన రెవెన్యూలో ఉన్నటువంటి చట్టాలని లొసుకుల్ని అర్థం చేసుకొని వాటిని ఆధారం చేసుకొని ఇవాళ గ్రామానికి ఇచ్చినటువంటి స్థలాన్ని తిరిగి తాను కొనుక్కున్నా అని చెప్పి కొడుకు దగ్గరికి పోయి మాట్లాడి 4 కోట్ల ప్రాపర్టీని 15 సంవత్సరాల నుంచి కాపాడుతుంటే 60 లక్షలకు కొనుక్కొని తన ఉద్యోగాన్ని వదులుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మరి నా స్థలం అని చెప్పి లక్షల రూపాయలు పెట్టి అనాథరైజ్డ్గా కొంటుంటే ఆర్ఐ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా గ్రామానికి చెందాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి నాయకుల్ని పొద్దున్నే తీసుకుపోయి అరెస్ట్ చేసి కూకబెట్టి తీసుకుంటున్నారు. శ్రీరాము క్రిమినల్ చర్యలు ఇప్పుడు ఇక్కడే కాదు, ఈ స్థలం విషయంలో కాదు, తను ఇంతకుముందు గార్లా మండల టీడీపీ అధ్యక్షుడైనటువంటి టీకే లక్ష్మణ్ నాయకుని కూడా కిరాయి మనుషులతో కొట్టించాడు. ఆయన నేచర్ అది. ఆయన ఉద్యోగం చేసుకుంటాడో, ఆర్ఐ ఉద్యోగం చేసుకుంటాడో, రెవెన్యూ ఉద్యోగం చేసుకుంటాడో, రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఊళ్ళో పంచాయతీలు పెడతాడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా తన మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉద్యోగస్తుడై ఉండి, రెవెన్యూ ఉద్యోగస్తుడై ఉండి, అది గ్రామానికి 15 సంవత్సరాల క్రితం దానం చేసిందని తెలిసి ఉండి ఎట్లా కొంటాడు ఆయన, ఏ రకంగా దాన్ని ముందు కొనసాగిస్తాడనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమనండి, ఇలాంటి లిటికెంట్ భూములన్నింటినీ కొనమనండి, కొని అక్రమంగా సంపాదించుకోమనండి, ఖమ్మంలో బిల్డింగ్లు కట్టుకోమనండి. కానీ పద్ధతి తప్పి వ్యవహరిస్తే ఎవరికైనా మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి బయ్యారాన్ని ఇవాళ 3 వ్యక్తులు చెడగొడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.